బ్యాక్ అందరికీ పావని పరమేష్ బ్లాగ్స్ అందరూ ఎలా అన్నాడు. మేమైతే వస్తున్నాం. ఈరోజు అయితే మనం తిరుపతికి పోతున్నాము. ఈరోజు మార్నింగ్ అయితే 6 అవుతుంది. 6కి స్టార్ట్ అయినాము హైదరాబాద్ నుంచి తిరుపతికి. సో జర్నీ అంతా స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి. చూసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు వీళ్ళు ప్లాన్ వేసింది 4 o'clockకి, బట్ ఇప్పుడు 6 o'clockకి బయలుదేరుతున్నాం గైస్. అది వీళ్ళు చేయబట్టి లేట్ అయింది ఫ్రెండ్స్. మా నాన్న అయితే ఫస్ట్ కార్కి ఇట్లా దిష్టి తీస్తున్నాడు, కొబ్బరికాయ కొట్టించిండు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మధ్యలో దాకా వచ్చేసినాము. అప్పటి నుంచి వీడియో అయితే తీయలేదు, మాకు అసలు నిద్ర లేదు. ఇక పడుకున్నాము. డ్రైవింగ్ చేస్తుండు మా ఆయన. ఇప్పుడైతే కర్నూలుకి రీచ్ అయినాం. కర్నూలు రోడ్డు, తిరుపతి రోడ్, టోటల్ తిరుపతి రోడ్ అయితే సూపర్ ఉంది. ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ సీనరీస్ అయితే చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో కొండలు, రోడ్డు, టర్నింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి. గైస్ ఇక్కడ ఒక షూటింగ్ ప్లేస్ కూడా ఉంది. అక్కడ ఒక చిన్న రాయి మీద ఒక పెద్ద రాయిలో పడుతుంది. అది ఇక్కడ ఉంది, చూపిస్తాం అది కనబడితే. మా కార్లో శివుడు చూడండి ఎంత బాగున్నాడు. మొక్కండి అందరూ, ఓం నమ శివాయ అన్నాడు. కామెంట్ కూడా చేయండి. ఇక రోడ్డు చూడండి ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే టోల్ గేట్కి అయితే రీచ్ అయినాం. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు కెమెరా ఉంటారు గైస్, మనైతే అస్సలు పట్టించుకోకండి. గైస్ అసలు ఈ రోడ్ అయితే మొత్తం కొండల మధ్యలోకి వెళ్ళి తీసారు. కొండని మధ్యలోకి పగలగొట్టి దాని మధ్యలోకి రోడ్ తీసారు. గైస్ మనోడు ఏమంటుండంటే ఈ కొండలకి వెళ్ళి కొండలకి పగలగొట్టి రోడ్ వేసిన అన్న కదా, ఆ పగలగొట్టే అప్పుడు బాంబు పెడితే అదేంటిది పీసెస్ అన్నీ వచ్చి ఇంట్లో పడ్డాయంట, కృష్ణ ఇంట్లో. అది ట్విస్ట్ ఇక్కడ. ఇక్కడ తీసుకొచ్చి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడదామని వస్తుంది గైస్ తిరుపతికి. పెన్నా రివర్ చూడండి, పెన్నా రివర్ ఇది. వాటర్ అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇంకా ఎన్ని కిలోమీటర్, ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. 155 కిలోమీటర్స్ తిరుపతి. ఇక్కడ వాటర్ బాగున్నాయి, మేమైతే కడపలో ఆగినాము. ఇక్కడ రెస్టారెంట్లో తింటున్నాం చూడండి ఫుడ్. లంచ్ అయితే చేస్తున్నాం. ఏంటి సాంబారు, ఆలు కర్రీ, చపాతి, పాపడ, ఇంకేదో సేమియాతో చేశారు. మురుమురాలు అనుకుంటుంది, కాదు రైసే. ఇట్లా వెరైటీ చేసారు. రైతా కూడా ఇచ్చారు. ఈ చపాతి అయిపోయిన తర్వాత రైస్ ఉంటుంది. ఇట్లా వేస్తున్నాడు, టేబుల్ కిందికి వంగుతున్నాడు. కృష్ణ, ఏ కృష్ణ మాట్లాడొద్దా? ఇటు చూడు కృష్ణ. హాయ్, ఇప్పుడైతే గైస్ మనకి తిరుపతి అయితే 100 కిలోమీటర్లే ఉంది. ఇక్కడ నుంచి అన్ని మౌంటైన్స్ మీద దేవుని స్వరూపం అయితే కనిపిస్తుంది చూడండి. ఫేస్ పడుకున్నట్టుంది, ముక్కు అవన్నీ. చూసారా గైస్?
క్లోజ్ అయిపోయింది. ఇక టిఫిన్స్ తింటున్నాం. టిఫిన్స్ అది క్లోజ్ అయిపోయింది గైస్ అక్కడ అన్నప్రసాదము. అందుకే ఇక ఇక్కడ తినాల్సి వచ్చింది. ఓకే గైస్, ఇప్పుడైతే తినేసి అయితే రూమ్కి బయలుదేరుతున్నాము. ఇక పొద్దున కలుద్దాము. బాయ్. హాయ్ గైస్ అందరికీ, వెల్కమ్ టు డే 2 ఇన్ తిరుపతి. ఇప్పుడేమైతే వెనకాల చెక్కింగ్ అయిపోయింది. మన కారు ఇక్కడ ఉంది గైస్. ఇక్కడనే చెక్కింగ్ అయిపోయింది. అప్పటి నుంచి వెయిట్ చేసినాము. ఇక్కడ చెక్కింగ్ అయిపోయింది. ఇక ఏడుకొండ ఎక్కిల్సిందే. ఇక్కడికి వెళ్ళి మీకు గాలిగోపురం చూపిస్తాగండి గైస్. గైస్ సగం అక్కడ ఉంది గాలిగోపురము. జూమ్ జూమ్ కావే. ఓకే, ఇంతే జూమ్. చూసారా గైస్, గాలిగోపురం ఇక్కడ ఉంది. ఒకసారి మీకు 0.6లో చూపిస్తా. ఓకే, బయలుదేరాలి కొండల మీదకి. కొండల మీద పెడితే అక్కడ వీడియో తీసి ఇక మా అమ్మకి అయితే పండుకుంది అక్కడ కార్లో మంచిగా. కొండ మీద కలుగుతా. మేము ఇప్పుడు అన్నదాంలో తింటున్నాం. కానీ టేస్ట్ అయితే అసలు సూపర్ అండి. ఎంత బాగుందో. క్యాబేజ్ కర్రీ, పరమన్నం, పప్పు చాలా బాగుంది. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్, చాలా బాగా చేశారు. నెక్స్ట్ తిన్న తర్వాత మేము దర్శనానికి వెళ్తాం. దర్శనం కూడా బాగా కావాలని అనుకుంటున్నా. ప్లస్ అందరు బాగుంటారు, మీరందరూ బాగుంటారని నేను కోరుకుంటాను. ఇప్పుడైతే మేము ఫస్ట్ వరాహల స్వామిని దర్శనం చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అటు వెళ్తున్నాం. చూడండి, పబ్లిక్ చాలా ఉన్నారు. సాటర్డే రోజు వచ్చాము మేము. సాటర్డే స్వామివారి రోజు కాబట్టి చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఈ స్వామివారిని దర్శనం చేసుకొని నెక్స్ట్ అక్కడ లైన్ కట్టాలి. ఇక ఇక్కడ గుండం చూడండి. ఓం నమో వెంకటేశాయ. వచ్చింది చూడండి, ఎలిఫెంట్ వచ్చింది. నామం కూడా ఎంత బాగా పెట్టారు అసలు. ఆశీర్వదిస్తుంది. కొంతమంది ఎవరైనా దగ్గరికి వెళ్తే ఆశీర్వదిస్తుంది. ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది, ఇక్కడ భక్తులను ఆశీర్వదిస్తుంది. మేము మిస్ అయ్యాము అక్కడ. అసలు అక్కడ ఉంటే ఆశీర్వదించేది. ఫస్ట్ టైం నేను ఇంత దగ్గర నుంచి చూడడం, ఫస్ట్ టైం. ఊటీలో చూసాం కానీ కొంచెం దూరం నుంచి చూసాం. ఇంకా ఇంత దగ్గరనైతే ఇదే ఫస్ట్ టైం. వెళ్ళిపోతుంది, ఎలిఫెంట్ వెళ్ళిపోతుంది. గోవిందా గోవిందా
నిన్ననైతే మాకు నైట్ 11:30 ఆ టైంలో అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి వచ్చి అయితే రెస్ట్ తీసుకున్నాం. ఈరోజు డే 3. సో ఈరోజు జస్ట్ మార్నింగ్ అలా ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాం మళ్ళీ. సో ఇప్పుడు మళ్ళీ సైడ్ సీయింగ్స్కి అలా వెళ్తున్నాము. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. సైడ్ సీయింగ్స్లో పాపనాశి, ఆకాశగంగా, హతిరామ్ బాబా ఇవన్నీ అయితే మీకు చూపిస్తాను. చూస్తూనే ఉండండి మా వీడియో. చాలా షాపింగ్ ఉంటుంది గైస్. షాపింగ్ కూడా అంతా చూపిస్తాము, దేవుని కూడా అంతా చూపిస్తాము. అలా హతిరామ్ బాబా అంత వీడియో తీయొచ్చు, చూపిస్తాము. ఇక వెళ్దాం ఆ వీడియోలకి. గైస్ ఇప్పుడైతే కార్ తీస్తున్నారు మన వాళ్ళు. మా మామ తీస్తుంది కారు. ఇట్లకి వెళ్ళి కార్ తీసుకొని అట్లా అని పోయి అక్కడ పోవాలి. అట్లా అని ఇలా అట్టుస్తారు అంతే. గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి, షేర్ కామెంట్ కూడా. ఓకే, ఇట్లకి వెళ్ళి అట్లా రోడ్డు దగ్గర పోవాలి. ఇప్పుడు కార్ తీయాలి అంతే. గైస్ ఫర్ ద ఫస్ట్ టైం మా మమ్మీ ఇవ్వండి ఈ చైన్ కొని ఇచ్చింది. అది ఎట్లుందంటే సేమ్ రియల్ లానే ఉంది, బట్ దట్ ఈస్ రియల్. ఓకే, కార్ అయితే స్టార్ట్ అయిపోయి బ్యాక్ రన్ చేస్తున్నా అంతే. చూపించాలా బ్యాక్ రనే. ఓకే గైస్, కార్లకి పోయినాక అక్కడ ముచ్చట పెడదాం. గుడి దగ్గర వెళ్తాం. బాయ్. సో ఇక మేము లంచ్ చేసేసి సైడ్ సీయింగ్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యి వచ్చాము. బట్ ఇక్కడ పల్లకి సేవ జరుగుతుంది స్వామివారిది. మాకు అసలు తెలియదు, అనుకోకుండా చూసాము. చాలా బాగా అనిపించింది పల్లకి సేవ. ఫస్ట్ అయితే ముందట ఎలిఫెంట్లు పోయారు, తర్వాత వీళ్ళంతా ఒకటే డ్రెస్ కోడ్ వేసుకొని డ్యాన్సులు చేసుకుంటూ కోలాటం ఆడుకుంటూ పల్లకి సేవ అయితే తీసుకెళ్తున్నారు. చూడండి, స్వామివారిని కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. కోనేటి రాయుడు తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలే చెబుతున్నాయి. వెంకటేశ్వర క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకొని శిరస్సు వంచి పాదపద్మాలకు నమస్కరిస్తారంట. కాలి అందలి వరకు సమర్పింపబడిన సుగంధభరితమైన సుమనోహరమైన రంగురంగు పుష్పాలకు మరింత పరిమళాన్ని సమకూర్చి చూపరులకు ఆనందాన్ని కలిగించే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలను రెప్పలు వాల్చకుండా బ్రహ్మాది దేవతలే తిలకిస్తారు. రెండు పాదాలు సరిసమానంగా ప్రకాశిస్తూ ఎప్పుడు దర్శించినా, ఎన్నిసార్లు దర్శించినా, ఎంతసేపు దర్శించినా తనివి తీరకపోగా ఎప్పటికప్పుడు తొలిసారిగా దర్శించుకున్నట్టేగానే దివ్యానుభూతిని భక్తులు పొందుతారు. కలియుగ క్షేత్రమైన తిరుమల క్షేత్రంలో ఎందరెందరో నిత్యము నిరంతరంగా దర్శిస్తున్న శ్రీనివాస ప్రభువుల దివ్యమైన పాద పద్మాల గురించి ఋగ్వేదంలో శ్రీ మహావైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన తీరము ఊటలే అని కీర్తించారట. తన పాదాల గురించి వెంకటేశ్వర స్వామి ఇలా అన్నారంట: అందరికీ దర్శనీయమైన, అనుభవయోగ్యమైన, శాశ్వతమైన, సత్యమైన తేనె ఊటలే నా పాదాలు, దర్శించండి, ధన్యులు కండి అంటూ ఆయనే తన కుడి చేత్తో తన పాదాలను చూపించారంట. అలాంటి దివ్యమైన శ్రీ స్వామివారి బంగారు పాద పద్మాలు ఎల్లవేళలో పుష్పాలతో, తులసితో నిండి ఉంటాయి. చూశారు కదా శ్రీవారి పాదాలు. సో మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా సైట్ సీయింగ్స్ ఉన్నాయి, పార్ట్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.